ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మాన్సూన్ మనకు ముందుగానే వచ్చిందనమాట. ప్రతి ఇయర్ జూన్ 2 ఆర్ జూన్ 3 వచ్చే మాన్సూన్ ఈ సంవత్సరం 24th మేగానే వచ్చేసింది. ఈ యొక్క రిపోర్ట్ని రీసెంట్గా ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగిందనమాట. అయితే మీ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, మనకు మాన్సూన్ అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టార్ట్ అయిందని చెప్పి ఏ క్రైటీరియా మీద ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది? ఎస్, లెట్స్ సీ ఇంటూ దిస్ థింగ్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనకి సౌత్ ఇండియాలో టోటల్గా 14 మెటరలాజికల్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ సిటీస్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఈ యొక్క మెటరలాజికల్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. 60% పైగా ఉన్న మెటరలాజికల్ స్టేషన్స్లో మనకు ఒకవేళ 2.5 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది అనుకోండి, సో అప్పుడు మన యొక్క ఫస్ట్ క్రైటీరియా అనేది సాటిస్ఫై అయ్యింది అనమాట. సెకండ్ కండిషన్ వచ్చేది విండ్ ఫీల్డ్. ఈ విండ్ ఫీల్డ్ అంటే మన యొక్క సబ్ కాంటినెంట్ మీద వెస్టర్లీ విండ్స్ బ్లో అవుతూ ఉంటాయి. సో అలాంటి వెస్టర్లీ విండ్స్ విండ్ వెలాసిటీ వచ్చేసి 25 to 35 కిలోమీటర్స్ మధ్యలో ఉండి అట్ ద ప్రెజర్ ఆఫ్ ద 920 హెక్టాపాస్కల్ ఉంటే మన యొక్క సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది అనమాట. అదేవిధంగా మనకు విండ్ ప్రెజర్ వచ్చేసి 609 హెక్టాపాస్కల్ కన్నా తక్కువ ఉండాలి. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి మనకి ఆన్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్. మీరు కరెక్ట్గా చూసుకుంటే సూర్యుడి కిరణాలు లోపలికి వచ్చే మనం అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటాం. మనకి భూమికి తగిలిన తర్వాత తిరిగి వెళ్ళే రేడియేషన్ టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాం అనమాట. టెరెస్ట్రియల్ రేడియేషన్ మనం లాంగ్ వేవ్ రేడియేషన్ కూడా చెప్తాం. సో ఎప్పుడైతే టెరెస్ట్రియల్ రేడియేషన్ 200 వాట్స్ కన్నా బిలో ఉంటుందో పర్ 1 స్క్వేర్ కిలోమీటర్, అప్పుడు మనకి థర్డ్ క్రైటీరియా కూడా సాటిస్ఫై అయింది అనమాట. సో ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనకి యొక్క ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా మనకి ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అయిందని చెప్పుద్ది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మాన్సూన్. ఐ హోప్ యూ గాట్ దిస్ టాపిక్. ఎంజాయ్ ద మాన్సూన్ సీజన్, అండ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ IAS. థ్యాంక్ యూ.